హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి పాదాభివందనాలు చేసుకుంటూ, చక్కగా వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ధ్యానం, జ్ఞానం ప్రయాణం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అరగంట ధ్యానం చేశాను మాస్టర్స్. ఇప్పుడు మేడం ద్వారా ఇన్వైట్ చేసుకొని ఒక్కొక్క మాస్టర్ ద్వారా రోజు కూడా పెంపొందించుకుంటూ ఉన్నాం జ్ఞానాన్ని. ఈరోజు ఆ ప్రయాణంలో భాగంగా మనతో పాటు శ్రీదేవి మేడం గారు విజయవాడ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మేడం సరికొత్త టాపిక్, కాలంలో ఉన్న జ్ఞానం తెలియాలి అని అంటే ఏం తెలుసుకోవాలి. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు మేడం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనందరికీ ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గురుదేవులకు, వారి ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మకు, గురు దంపతులకు మనందరి తరపున అనంతకోటి ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు నాకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మెడిటేషను సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు కాలములో ఉన్న జ్ఞానము. కాలం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, కాలమే జ్ఞానమా, అసలు జ్ఞానం అంటే ఏంటి తెలుసుకుందాము. కాల మహిమ గురించి తెలుసుకుందాము. ముందుగా ఓంకారంతో ప్రారంభిస్తాను. ఓ ఐం హ్రీ శ్రీ శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మహా అద్భుతము కాలము. 2009 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లాలో గుడివాడలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాను. మొదట అయోమయంగా ఉండేది. తర్వాత సాధన పెంచుతూ 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 స్వాధ్యాయము విపరీతంగా చేస్తూ 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 సజ్జన సాంగత్యమును, ఆచార్య ప్రబోధములను వింటూ అద్భుతంగా ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైన పరమ రహస్యాలను, సృష్టి రహస్యాలను, విశ్వ రహస్యాలను, కాలములో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నాను. పూర్వజన్మ సుకృతము, మహాభాగ్యము, గురువుల యొక్క సాంగత్యము, భగవంతుడి యొక్క అనుగ్రహము, ఇవన్నీ కలగలిసి అద్భుతమైన విచారణ చేశాను, ఆత్మ విచారణ. మరి ఈరోజు నాకిచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ఇక కాలంలో ఉన్న శక్తిని తెలుసుకుందాము. కాలమునకు, కాలమే దైవము అని తెలుసుకున్న జ్ఞానమునకు ఆత్మీయ ప్రణామాలు. శ్వాస మీద ధ్యాస అనే ప్రణాళికకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాలము. ఒక సందర్భంలో బుద్ధుడిని కొంతమంది
బౌద్ధ సన్యాసులు అడిగారట, ఇప్పటికి ఎంత కాలము గడిచింది, సృష్టి ప్రారంభమయ్యి ఇప్పటికి ఎంత కాలం గడిచింది అని అడిగారట. అంటే ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు జరిగినవి అని అడిగారట. అప్పుడు బుద్ధుడు ఎంతో సౌమ్యముతో, మీరు గంగా నది యొక్క అడుగు భాగంలో ఉన్న ఇసక ఎక్కడి నుంచి వస్తుందో, తిరిగి ఎక్కడికెళ్ళిపోతుందో, ఆ ఇసకలో ఉన్న రేణువులు ఎన్నో లెక్క పెట్టగలిగితే అంతకాలము గడిచింది సృష్టి ప్రారంభమై అని చెప్పారట. మహా అద్భుతమైన విషయం. కాలము మన గడియారాలలో ఉంది అనుకుంటాము. కానీ ప్రతి లోకానికి ఒక గడియారం ఉంటుంది అని తెలుసుకోవాలి. కాలం అనేది ఒక్కొక్క లోకములో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకే దాన్ని కాల మహిమ అంటారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం ఒకటున్నది. కాలం మారుతుందా? మనమే మారుతున్నామా? దీని గురించి ఉపనిషత్తులు అద్భుతంగా చెప్తున్నాయి. ఏమని? కాలః స్థితినాశకః అని. అంటే కాలము ఎవరిని మార్చదు. కాలము ఎవరికీ అనుగుణంగా నడవదు. కాలంలో కాలము తన పని తానే చేసుకుని వెళ్ళిపోతుంది. మనలో మార్పులకు కాలానికి సంబంధమేమీ లేదని, ఒక చిన్న పిచ్చుక ఒక్క రోజులో మారిపోదు. రోజులు గడిచే కొద్దీ ఎగరడం నేర్చుకుంటుంది. ఆ మార్పు పిచ్చుకదా? ఆ మార్పు కాలానిదా? అంటే కాలానికి ఎటువంటి సంబంధము లేదు. అలాగే మనిషిలో కూడా పసిప్రాయంలో ఉన్న శరీరము క్రమక్రమంగా వృద్ధిలోకి వస్తుంది. అలా వస్తూ మానవుడు ఎదుగుతూ తన ఆలోచనలను కూడా మార్చుకుంటాడు. నడక మారుతుంది, మాట మారుతుంది, స్వరూపం మారుతుంది, స్వభావం మారుతుంది, అందం మారుతుంది, వ్యవహారం మారుతుంది. సమస్తము మారుతూ వస్తాయి. కాలం మాత్రం మారదు. మనమే మారుతున్నాము, కానీ కాలం మారుస్తుంది అనుకుంటున్నాము. కాలం మార్చదు. కాలము ఒక దశ నుండి ఇంకొక దశలోకి ప్రయాణం మాత్రమే చేస్తుంది. ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం. బ్రహ్మ వైవర్తక పురాణం ప్రకారం ఒక అద్భుతమైన విషయం. బ్రహ్మకి ఒక రోజు అంటే భూలోకంలో 432 బిలియన్ల సంవత్సరాలట. అంటే 4,32,00,000 సంవత్సరాలు అనుకుందాం సుమారుగా. అది బ్రహ్మగారికి ఒక రోజట. మరి అది అలాంటి బ్రహ్మగారు ఒకసారి భూలోకానికి వచ్చారనుకోండి, అసలిక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఊహించుకోవాలి. అందుకే కాలాన్ని గణించడానికి శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేసి కాలాన్ని తెలుసుకోవడానికి ఎంతో తపస్సులు చేశారు. ఏమీ తెలియని మానవుడు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతాడు. కానీ బ్రహ్మజ్ఞానులు ఒకే ఒక మాట అంటారు. అదేంటంటే, మనం వచ్చే కాలం తెలీదు, మనం పోయే కాలం తెలీదు. ఈ మధ్యలో మనం జీవించే కాలం అసలే తెలియదు మనకి. అంటే తర్వాత క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి మనము ఎంత అహంకారంతో జీవిస్తామో. మానవుడు అహంకారి. అందుకే మానవుడి యొక్క అహంకారాన్ని తొలగించడం కోసం ఎన్నో ఉపకరణాలు మనకి అందించారు. అందులో పూజలు, భజనలు, యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు, గోదానాలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు, ఉపవాసాలు, జాగారాలు. ఇవన్నీ కూడా మానవుడిని తాత్కాలికంగా ఉపశమనం చేసే ఆచారాలు. కానీ శాశ్వతంగా మానవుడు కాలాన్ని గణించడం నేర్చుకునేది
తపస్సుల ద్వారా మాత్రమే. ఆ తపస్సునే మనము శ్వాస మీద ధ్యాస, ధ్యానము అంటున్నాము. మరి కాలం గురించి అర్థమయ్యేలా ఒకవేళ మాట్లాడుకోవాల్సొస్తే, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని అంటారు. అసలు కాలం ఎందుకు సమాధానం చెబుతుంది? సమాధాన పడేది మానవుడి యొక్క మనసు. కానీ మానవులందరూ ఏమంటారు? కాలం కాలమే సమాధానం చెబుతుంది అంటారు. శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదకి వచ్చి ఎన్ని బాధలు పడ్డాడో, ఆయన 8 ఏళ్ల వయసులో 30 హత్యా ప్రయత్నాలు జరిగినియి శ్రీకృష్ణ భగవానుడి మీద 8 ఏళ్ల ప్రాయంలో. అంటే పుట్టుక నుంచే హత్యా ప్రయత్నాలు 30 సార్లు. అన్ని హత్యా ప్రయత్నాల నుంచి అతడు తనని తాను రక్షించుకున్నాడు. మరి కాలం రక్షించలేదు. అలాగే శ్రీరాముడు 14 ఏళ్ల వయసులో వైరాగ్యము. అది కాల ప్రభావం కాదు. అతని యొక్క మనసు మానసిక పరిపక్వత అంటారు దాన్ని. మానసిక పరిపక్వత ప్రతి ఒక్కరూ సాధించాలి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడే కాదు. మనం కూడా మానసిక పరిపక్వతను సాధించాలి అని మనకి భారతము, రామాయణము, భగవద్గీత, పురాణాలు అన్నీ బోధిస్తున్నాయి. కాబట్టి జీవితంలో ప్రతీదీ నాకు నచ్చుతుంది, నాకు నచ్చదు అని నిర్ణయిస్తూ ఉంటాము. ఇలా నచ్చేది, నచ్చనిది కాలానికి ఉండదు. మానవుడికే. కాలం జరిగిపోతూ, జరిగిపోతూ, తిరుగుతూ ఉంటుంది. అందుకే కాలచక్రము అంటారు. కాలము చక్రములా తిరుగుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలంటే కాలం గురించి మనం మాట్లాడకూడదు. మన మనసు మాట్లాడుతుంది. మన మనసు నిజానికి మన మనసు మనకి మనమెవరో తెలియజేస్తుంది. మనం ఎదుర్కొనే పరిస్థితులన్నిటినీ మనకి తెలియజేసేది మన మనసే. దీన్నే మనం కనుక్కోవాలి. మనం కనుక్కోవలసింది కాలాన్ని కాదు, మన మనసుని. మనసుని కలుసుకుంటే, మనసుని తెలుసుకుంటే కాలము యొక్క విలువ తెలుసుకుంటాము. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అని భావిస్తున్నారు కానీ మానవులు కాలము సమస్యలను పరిష్కరించదు. మానవుడి యొక్క మనసు, బుద్ధి. కాలానికి గొప్పతనము, మహత్యము అంటగడుతున్నారు కానీ అసలైన మహత్యము మానవుడి యొక్క మనసుకి, బుద్ధికి ఉన్నది. కాలము ఎప్పుడు మౌనంగా ఉంటుంది. మానవుడి మనసు, బుద్ధి మౌనంగా ఉండవు, స్థిరంగా ఉండవు, స్థిమితంగా ఉండవు, ఉండనివ్వవు. ఒక్కసారి ఈ ప్రపంచం గురించి మనం ఊహించుకుంటే ఎన్నో విషయాలు తెలుసుకోగలము. అసలు మనం మన గురించి తెలుసుకోము. అందరి గురించి తెలుసుకుంటూ ఉంటాము. అలా అందరి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో కాలాన్ని మనం వృధా చేసుకుంటాము. అలా వృధా చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోమని మనకి ఎందరో మహానుభావులు, మహామునులు, అవధూతలు, ఋషులు, జ్ఞాన గురువులు మనకి అందించారు. నిజానికి కాలం అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి భూతకాలము అంటే గడిచిపోయిన కాలము, రెండవది వర్తమాన కాలము అంటే జరుగుతున్న కాలము, మూడవది భవిష్యత్తు అంటే రాబోయే కాలము. వీరబ్రహ్మం గారు ఎంతో తపస్సు ఆచరించి రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ముందే తన యొక్క జ్ఞాన నేత్రము ద్వారా దర్శించి మనకి కాల జ్ఞానాన్ని అందించారు. అంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాము? ఆయన భవిష్యత్తును దర్శించారు. మరి భవిష్యత్తు అనేది ఒక కాలమే కదా! మరి ముందు కాలాన్ని దర్శించడం అనేది సామాన్య మానవులకు కుదరని పని. అలాంటి భవిష్యత్తును దర్శించిన మహానుభావుడు వీరబ్రహ్మం గారు. ఆ రోజుల్లో కాలజ్ఞానం రాసినప్పుడు అందరూ విమర్శించిన వారే, ఒక్కళ్ళు కూడా పొగిడిన వారు లేరు. ఈరోజు అదే కాలజ్ఞానములో ఆయనప్పుడు రాశారు, అది జరుగుతుంది అని ఇప్పుడు
ఆయన్ని పొగుడుతున్నారు, పూజలు చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. మరి ఆ రోజుల్లో రాళ్ళు పెట్టి కొట్టారు, పిచ్చి రాతలన్నారు. అంటే మానవులు ముందు జరగబోయేదేదైనా చెబితే తట్టుకోలేరు. అందుకే జరిగేదేది కూడా మానవుడికి తెలియబడకుండా ఉంటుంది. ఇక ఒక్క విషయం తెలుసుకుందాము. మనము పుట్టినప్పుడు మనకి పేరు లేదు. మనకెవరో పేరు పెట్టేశారు. ఆ పేరు మనది కాదు. మనకి ఒక రూపం ఉంది పుట్టినప్పుడు. కానీ అది కూడా క్రమక్రమంగా మారిపోతూ ఉంటుంది. ఇలా మన పేరు మనది కాదు, మన రూపము మనది కాదు. మారుతూ ఉండే రూపము ఎవరో పెట్టిన పేరు చూసుకుని అహంకారంతో మిడిసి పడతాము. అదే అజ్ఞానము. కాలాన్ని తెలుసుకున్నవారు పరమ ప్రశాంతంగా జీవించారు. వాళ్ళే కాలజ్ఞానులు అంటారు. వాళ్ళే బ్రహ్మజ్ఞానులు. ఎంత సంపాదించినా, ఎంత బలగం ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నవా అన్నా కూడా మనం అదంతా కూడా ఒక జీవితంలో అనుభవించము. అసాధ్యము. అందుకే సంపాదనని కూడా తృణప్రాయంగా గడ్డి పరకలాగా తీసేసి అడవులకు, అరణ్యాలకు వెళ్లి మహా తపస్సులు చేసి సృష్టి యొక్క గమనాన్ని తెలుసుకున్నారు. మన ఋషులు, మునులు మనకందించారు. అవే మనకి 6 ఋతువులు, అలాగే 3 కాలాలు, సంవత్సరాలు 60 సంవత్సరాలు, సంవత్సరానికి 12 నెలలు, నెలకి 2 పక్షాలు, పక్షానికి 2 వారాలు, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఇలా మనకి తపస్సులు చేసిన మహర్షులు, మహానుభావులు వాళ్ళు కాలాన్ని గడించడం కోసం అంటే గుర్తించడం కోసం పేర్లుగా పెట్టుకున్నారు. అలాగే కాలానికి ఒక చిన్న మాట చెప్తారు. ఏంటది? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అంటారు. అంటే లోకములో సర్వశక్తిమంతులను హరించి వేసేది కాలము. అంటే నేను చాలా శక్తివంతుడిని అన్నవాడు కూడా కాలంలో పడి మరణిస్తాడు. అందుకే జనన మరణములు అనివార్యము. అనివార్యమైన ఆ విషయానికి దుఃఖించడం తగదు అన్నారు గీతాచార్యుల వారు. ఎంత అద్భుతమైన రహస్యాలు మనకు చెప్పారు. కాలము అంటే ఒక రాత్రి, ఒక పగలు. పూర్వకాలములో ఆది మానవులు చంద్రుడి యొక్క పెరుగుదలను, చంద్రుడి యొక్క తరుగుదలను గమనించారట. ఎందుకలా పెరుగుతున్నాడు? ఎందుకలా తగ్గుతున్నాడు అని. పాపం అలా గమనించారు. చాలా మంది వదిలేశారు. కొంతమంది దానికి కూడా లెక్కలు కట్టారు. అదే కృష్ణపక్షము, శుక్లపక్షము అని. అసలు ఇంత అద్భుతమైన సూర్యచంద్రుల యొక్క గమనాన్ని సూర్యచంద్రుల యొక్క గమనాన్ని లెక్కలు కట్టి కాలాన్ని నిర్ణయించడం ప్రారంభించారు ఆది మానవులు. వారికి మనందరి తరపున అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. గుప్తుల కాలము, మౌర్యుల కాలము, అశోకుడు కాలము, స్వర్ణయుగం అని. బాబరు, హుమయూన్ వీళ్ళందరి యొక్క పరిపాలన కాలాలని, యుద్ధ కాలాలని మనం చరిత్రలుగా చదువుకున్నాం. అప్పుడేమనుకున్నాం? అసలు ఈ చరిత్రలు ఎవరు రాశారు అని. చరిత్ర రాయాలంటే చరిత్రని పరిశోధించాలి. అలా పరిశోధించిన వారే రాస్తారు. ఉదాహరణకి మనం లెక్కలు కడుతున్నాము. ఈ లెక్కలను మనకు అందించిన వాడు కౌటిల్యుడు. అర్థశాస్త్ర పితామహుడు. అంతేకాదు తర్వాత కాలంలో చాణక్యుడు. ఎన్నో అర్ధనీతి శతకాలను మనకి అందించాడు. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు.
జ్ఞానం అంటే పుస్తకాలలో ఉండదు. ఇది ఎవరు చెప్పేది కాదు. ఎక్కడా కనపడదు, ఎక్కడా వినపడదు. ఎవరు మనకి ఇవ్వలేరు, ఎవరు మన నుంచి తీసేయలేరు. మన లోపల ఉన్న ఒక వెలుగు చైతన్యమే జ్ఞానము. ఆ జ్ఞానము మానవుడికి తపస్సుల ద్వారా మాత్రమే వస్తుంది. ఎంతకాలం కూర్చున్నారో ఋషులు, మునులు. అలాంటి కూర్చోగా వాళ్ళు నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నయే 4 వేదాలు, 1480 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 56 ఉపపురాణాలుగా మనకి అందించారు. ప్రతి ఒక్కరూ కూడా భూమి మీదకొచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తారు అనేది కాదు ప్రశ్న. ఎంత ఆరోగ్యంగా జీవించారు, ఎంత ఆనందంగా జీవించారు. ఈ లెక్క వేసుకోవాలి. మనమెవరో మనకి తెలీదు. పుస్తకాలు చదివితే మనం తెలుసుకోలేము. మరి మనల్ని మనం తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? కాలాన్ని శక్తివంతంగా మార్చుకోవాలి. అంటే ఒక ప్రశాంతమైన సమయంలో ఒంటరిగా కూర్చుని మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మన లోపల ఉన్న మూసుకుపోయిన తలుపులు తెరుచుకోబడతాయి. ఆ తెరుచుకున్నప్పుడు మనల్ని మనం చూసుకుంటాము. మనల్ని మనం వింటాము. మనం ఎవరో మన మనం చెప్పే మాటలే మనం వినాలి. ఇది మనల్ని మనం తెలుసుకోవడం అంటే. ఎప్పుడో వేదవ్యాసుల వారు మహావిష్ణు స్వరూపము వేదవ్యాసుల వారు. ఆ వేదవ్యాసుల వారు సృష్టిలో ఉన్న సమస్త జ్ఞానమును, కాలమును కూడా ఒకే చోటులో పెట్టి మూట కట్టి ఉంచారట. ఆ మూటను తర్వాత మహర్షులు, మహానుభావులు ఎన్నో వేల మంది విప్పి చూశారు. అలా విప్పి చూసినది సృష్టి, సృష్టికి ముందు, సృష్టి తర్వాత ఏముందో తెలుసుకున్నారు. అలా తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆనంద పరవశులయ్యారు. అందుకే ఆది శంకరాచార్యులు కూడా జీవించిన సమయం 32 సంవత్సరాలే భూమి మీద. కానీ అనంతమైన జ్ఞానాన్ని అందించారు. ఎలా అందించగలిగారు? శాస్త్ర వాదన చేశారు. తర్కము చేశారు. శాస్త్రాన్ని తెలుసుకున్నారు. పరిశోధనలు చేశారు. తపస్సులు ఆచరించారు. దైవంతో డైరెక్ట్‌గా మాట్లాడారు. అమ్మతో, కంచి కామాక్షితో. అంతేకాదు అమ్మతో పాచికలాటలు కూడా ఆడారు. అది సాధ్యము. అంటే కాలాన్ని ఆయన తనకి కావలసిన విధంగా వాడుకున్నారు. అంతేకాదు తర్క గోష్ఠిలో పాల్గొన్నప్పుడు మండవమిశ్రునితో వాదించి, గెలిచి ఆయన భార్య ఉభయ భారతిని కూడా ఓడించారు. ఒక రాజు శరీరంలో కొంతకాలం ఉండవలసొచ్చింది. మహారాజు శరీరంలో ఆది శంకరాచార్యులు. ఎందుకు? కామ కళలు ఎన్ని అని అడిగిందావిడ. అది తెలుసుకోవాలి. ఇంతవరకు నాకు సమస్త జ్ఞానము తెలుసు కానీ కామ కళలు తెలీదు అని ఒక చనిపోయిన మహారాజు శరీరంలోకి ప్రవేశించి కొంతకాలం ఆ మహారాజు శరీరంలో ఉండి కామ కళలను తెలుసుకుని ఆ ఉభయ భారతి వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ఆమెను ఓడించారు. ఆది శంకరాచార్యుల విజయము. అంతేకాదు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వేదవ్యాసుల వారే వచ్చి ఆది శంకరాచార్యులను పరీక్షించినప్పుడు శాస్త్ర వాదనలో, తర్కములో ఆయన వ్యాసుణ్ణి కూడా ఓడించి విజయాన్ని సాధించినప్పుడు ఆది శంకరాచార్యులకు 16 సంవత్సరాల ఆయుష్షును ప్రసాదించారు వేదవ్యాసుల వారు. అంటే ఆయనకంత కాలం లేదు జీవితం. కానీ ముగ్గురు గురువులు 3, 8, 24 సంవత్సరాలు జీవితాయుర్దాయం ఇవ్వగా ఆయన హాయిగా జీవించారు 32 సంవత్సరాలు. ఎందుకు ఇయన్నీ చెప్పుకుంటున్నాం మనము? కాలం గురించి. కాలము. కాలము తల్లిదండ్రుల
తల్లిదండ్రులు మనకిస్తుంది. అదే కాలము తల్లిదండ్రులు కూడా దూరం చేసేస్తుంది. బంధువులను అందిస్తుంది, బంధువులను దూరం చేస్తుంది. మిత్రులను అందిస్తుంది, మిత్రులను దూరం చేస్తుంది. అన్నీ అందిస్తుంది, దూరం చేస్తుంది. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా కాలము తన తీరు మార్చుకోదు. తిరుగుతూనే ఉంటుంది. కాలాన్ని అర్థం చేసుకోవాలంటే మనిషి మొదట తనను తాను తెలుసుకోవాలి. తనని తాను తెలుసుకుంటే కాలాన్ని తెలుసుకోగలవారు. ఇంకొక రహస్యం తెలుసుకుందాం మనం. నిజానికి కాలం విలువ తెలియాలంటే ఎవరిని అడగాలంటే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చేసాను. నా ముందే ట్రైన్ వెళ్ళిపోతుంది. దాని స్పీడ్‌కి నేను అందులోకి ఎక్కలేను కాబట్టి, నా కళ్ళెదురుగుండగా ట్రైన్ వెళ్ళిపోవడం చూసాను. ఒక్క నిమిషం ఆలస్యమైందంతే. అంటే ట్రైన్ మిస్ చేసుకున్న వారికి ఆ ఒక్క నిమిషం విలువేంటో తెలుస్తుంది. నిజానికి అతను ప్రయాణం చేయవలసిన దూరము, ఆ దూరానికి అతను పెట్టిన ఖర్చు, ఒక్క నిమిషంలో అదంతా కూడా వృధా అయిపోయింది కాబట్టి, ఆ ఒక్క నిమిషము తను ఎంత కోల్పోయాడో, ఒక్క నిమిషములో ట్రైన్ మిస్ ఆయన్నడిగితే తెలుస్తుంది. అంటే కాలము విలువైనది అని చెప్పడము. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలండి బోర్డింగ్ పాస్‌లోకి చేరుకోలేకపోయాను. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాను. అందుకే నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. అంటే ఆ 5 నిమిషాల యొక్క విలువ ఫ్లైట్ మిస్ అయిపోయిన ఆయన్నడిగితే అప్పుడు చెప్తాడు. ఆ 5 నిమిషాల్లో నేను ఎంత కోల్పోయాను అని. అందుకనే విద్యార్థులకు సమయాన్ని, సమయము యొక్క విలువని చెప్పాలి. విద్యార్థులు పరీక్షలకు వెళ్ళేటప్పుడు కాలాన్ని గౌరవించాలి. కాలాన్ని గౌరవించాలి. సకాలంలో వెళ్ళాలి. లేకపోతే గేటేసేస్తారు, లోపలికి రానివ్వరు. అప్పుడు మనమేమవుతాం? ఒకవేళ ఆ ఉద్యోగం మనకి రావలసి ఉంటే దాన్ని కోల్పోతాము. అంటే ఒక జీవిత కాలాన్ని కోల్పోతాము. కాలమంటే జీవితం. కాలమంటే జ్ఞానం. కాలమంటే శక్తి. కాలమంటే పరమాత్మ. అందుకే కాలమే పరమాత్మ స్వరూపము. ఆ రహస్యం తెలుసుకోవడం కోసమే కాలజ్ఞానాన్ని రచించారు వీరబ్రహ్మం గారు. ఇప్పుడు కాలం అనేది గడియారాలు, క్యాలెండర్‌ల ద్వారా కొలిచే సాధన కాదు. సమయం కాదు. కాలం అనేది ఒక ప్రవాహము. ఉదాహరణ, ఒక సంఘటన ఎప్పుడు జరిగింది? ఎంత కాలం క్రితం జరిగింది? లేకపోతే ఎప్పుడు జరగబోతుంది? అనే దాన్ని కాలము నిర్ణయిస్తుంది. కాలం అనేది మానవుడికి జీవితంలో అతి ముఖ్యమైన విభాగము. ఎవరు కూడా గడిచిన కాలాన్ని తీసుకురాలేరు. అందుకే అంటారు కోట్ల కొద్దీ ధనం ఉన్నా ఒక్క సెకను కాలాన్ని మనం కొనుక్కోలేము. కాలము అంత విలువైనది. విలువైనది కాబట్టే కాలము భగవంతుడు అన్నారు. విలువ కలిగినది. కాలానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మానవుడి యొక్క జీవితాన్ని కాలముతో గుణించవచ్చు. ఉదాహరణకి మనము ఏదైనా ఒక విషయాన్ని రాయాలంటే, మహారాజశ్రీ ప్రధాన ఉపాధ్యాయుల వారికి అని రాస్తూ పూర్వకాలములో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనే మాటలు వాడేవాళ్ళు. అంటే కాలాన్ని గణించేటప్పుడు క్రీస్తు పుట్టక ముందు ఉన్న కాలము, క్రీస్తు పుట్టిన తర్వాత కాలము. అంటే మనం హిందూ ధర్మంలో ఉన్నా కూడా అన్ని ధర్మాలను గౌరవిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఇది అద్భుతం. ఆయనకి మనమిచ్చిన గౌరవం. అది హిందూ ధర్మం. హిందూ ధర్మంలో సెకను అంటే ఒక చిన్న ప్రమాణము. అలాంటి సెకనులు నిమిషానికి 60.
60 నిమిషాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు, 7 రోజులు కలిపితే ఒక వారం, 15 రోజులు కలిపితే పక్షం, 30 రోజులు కలిపితే నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరము, 10 సంవత్సరాలని ఒక దశాబ్ద కాలం అంటారు. 25 సంవత్సరాలని రజిత వర్షం అంటారు. 40 సంవత్సరాలని కెంపు వర్షం అంటారు. 50 సంవత్సరాలని స్వర్ణ వర్షం అంటారు. 60 సంవత్సరాలని వజ్ర వర్షం అంటారు. 75 సంవత్సరాల కాలాన్ని అమృత వర్షం అంటారు. 100 సంవత్సరాల కాలాన్ని శతవర్షం లేదా శతాబ్ద కాలము అంటారు. 1000 సంవత్సరాల కాలాన్ని సహస్రాబ్ది కాలము అంటారు. నిజానికి మానవుడి శరీరములో ఉన్న చక్రము సహస్రార చక్రము. సహస్రము అంటే మామూలు భాషలో 1000. సహస్రార చక్రము, సహస్రము అంటే అనేకము అని అర్థం. సామాన్యమైన భాషలో అర్థాలు వేరు, ఆధ్యాత్మిక భాషలో అంతరార్థాలు వేరు. అందుకే కాలం విలువ తెలుసుకునేది యోగులు, జ్ఞానులు. ఉదాహరణకు మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము. ఈ 4 యుగాలను కలిపితే ఈ 4 యుగాలకి మళ్ళీ ఇంకో 4 యుగాలు, 4 యుగాలు, 4 యుగాలు, 4 యుగాలు ఇలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాలాన్ని కూడా వర్ణించారు. లెక్కలు కట్టారు. ఆశ్చర్యపోయారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం బ్రహ్మ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ముందు యుగాల గురించి తెలుసుకోవాలి. 4 యుగాలు, ఒక యుగానికి మధ్యలో విశ్రాంతి అంటే సంధి అంటారు. యుగ సంధి. ఒక యుగము, ఒక విశ్రాంతి. ఈ యుగం ఎంత కాలమో ఈ విశ్రాంతి కూడా అంతే కాలము. ఈ 2 కలిపితే తర్వాత యుగము, ద్వాపర యుగము. ఒక యుగము, ఒక విశ్రాంతి, ఒక ద్వాపర యుగము. ఈ 3 కలిపి మధ్యలో విశ్రాంతి. ఒక్కో యుగానికి విశ్రాంతి, యుగానికి విశ్రాంతులుంటాయి. అలా 4 యుగాలు, 4 విశ్రాంతులు, 8 కలిపితే ఒక మహాయుగము అంటారు. ఇలాంటి 71 మహాయుగాలు కలిపితే 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అంటారు. అలాంటి 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పము అంటారు. అంటే ఇప్పుడు మనం 7వ కల్పములో ఉన్నాము. అంటే ఇప్పటికి 6 కల్పాలు దాటిపోయి 7వ కల్పంలోకొచ్చాము. ఈ 7వ కల్పమును శ్వేతవరాహ కల్పము అంటారు. ఈ వ ఈ ఒక్ ఈ కల్పాన్ని పరిపాలిస్తున్న బ్రహ్మ పేరు వైవస్వతుడు. ఈ లెక్కలన్నీ ఎవరేశారు? ఋషులు, మునులు. వాళ్ళు తపస్సులు చేసి, తపస్సు ద్వారా వాళ్ళు పొందినవన్నీ కూడా మనకి అందించారు. కాబట్టి మానవులు 432 బిలియన్ సంవత్సరాలు. ఈ సంవత్సరాలు 432 బిలియన్ సంవత్సరాలు బ్రహ్మకి ఒక పగలు, ఒక రాత్రి. అంటే బ్రహ్మ ఆయుర్దాయం ఎంత? లెక్క కట్టలేము. బ్రహ్మ ఆయుష్ అంతుంది. మరి మానవుడి ఆయుష్ 100 సంవత్సరాలకి పడిపోయింది. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారట. ఏమని? 5 విధాలుగా ప్రజలు నష్టపోతారు ఉంటారు. ప్రజలు 5 విధాలుగా కాలగర్భంలో కలిసిపోతారట. ఎలా? 1 యుద్ధాల ద్వారా ప్రజలు కాలగర్భంలో కలిసిపోతారు. 2 ఆకలితో, దాన్ని దుర్భిక్ష కాలం అంటారు. 3 రోగాలతో. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. ఒకప్పుడు ప్లేగు వ్యాధితో 31,000 మంది ఒకే సమయంలో చనిపోయారట.
31,000 మంది ప్లేగు వ్యాధితో. అలా మరణం అలా అంత నాశనం జరిగింది సృష్టిలో. అలాగే నాలుగవది అసంఖ్య కల్పం అంటారు. అంటే అనుకోని ఉత్పాతాలు జరిగినప్పుడు, పెను ఉత్పాతాలు, ప్రమాదాలు, విలయ తాండవము, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, వరదలు, వర్షాలు, చలికి, ఎండకి తట్టుకోలేక చనిపోతారట మానవులు. అలా ఐదవది మరి ఆయుష్షు తీరిపోయి చనిపోతారట. అది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో 5 రకాలుగా మానవులు 5 కాలాలలో, 5 సమయాలలో 5 రకాలుగా చనిపోతారు అని చెప్పారు. ఇది ఒక మహా అద్భుతమైన విషయం. అందుకనే మనసుకు మన మానవుడికి మనసుని ఎప్పుడు వాడాలో తెలీదు. ఎప్పుడు మనసుని వాడేస్తూ ఉంటాడు. ఒక వస్తువు ఎప్పుడు వాడుతూ ఉన్నప్పుడు దాని ఆయుర్దాయం తగ్గిపోతది. మీరు గమనించారో లేదో? ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడితే దాని యొక్క కాల పరిమితి తగ్గిపోతుంది. అలాగే మానవులు కూడా ఎప్పుడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనసుని వాడేస్తూ ఉంటారు. అలా వాడేస్తూ ఉంటే ప్రమాదమని మానవుడికి తెలీదు. బ్రహ్మర్షి పితామహ వచ్చి శ్వాస మీద ధ్యాస అనే ప్రణాళికను ఇచ్చారు మనకి. ఏమన్నారు? ఆలోచనలు వస్తే కట్ చేసేయండి అన్నారు. వద్దన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనసుని స్విచ్ ఆఫ్ చెయ్యండి అని అర్థం. మనసుని ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేశామో దాని ఛార్జింగ్ బాగా పెరుగుతది. మనసుని స్విచ్ ఆఫ్ చేయడం తెలియట్లేదు మానవుడికి. అందుకే పితామహ పత్రిజీ అద్భుతమైన ప్రణాళికను తీసుకొచ్చారు భూమి మీదకి. తీసుకొచ్చి మనకి అందించారు. అది మనం అందుకున్నాం. అందుకుని మనము మనకున్న 24 గంటల సమయంలో చెప్పారు పత్రిజీ గారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. నువ్వు కొంత చేసుకుంటే కొంత మహదేవ, అంత చేసుకుంటే అంత మహదేవ, ఇంత చేసుకుంటే ఇంత మహదేవ, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. అద్భుతమైన పరమరహస్యాన్ని చెప్పేశారండి పత్రిజీ గారు. ఎందుకంటే కాలం విలువ తెలియాలంటే మానవుడు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. కళ్ళు మూసుకుని కూర్చుంటేనే కాలము యొక్క ప్రభావము, కాలము యొక్క విలువ తెలుసుకుంటారు. కళ్ళు తెరిచినంత కాలము కాలము యొక్క శక్తిని, కాలము యొక్క ప్రభావాన్ని తెలుసుకోలేరు. అందుకే శరీరానికి ఉపవాసం ఆరోగ్యమట. శరీరం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఉపవాసం. మరి మనసు ఆరోగ్యంగా ఉండాలంటే అది కూడా ఉపవాసమే. ఉపవాసం అంటే ఆలోచన లేకుండా ఉండాలి. మరి మానవుడు ఆలోచన లేకుండా ఉండడు. నిరంతరం ఆలోచనలే. ఒక్క నిద్రలో. ఆ నిద్రలో పొందే శక్తి 10% చాలట్లేదు రీచార్జ్. ప్రస్తుత కాలంలో మానవులకు ఆ రీచార్జ్ చాలడం లేదు. పూర్వకాలంలో సరిపోయేది. ఎందుకంటే వార్తలు వినపడేవి కాదు. వార్తలు కనపడేవి కాదు. ఇప్పుడు అలా కాదు. ఎక్కడ ఏది జరుగుతున్నా ప్రమాదాలు మన ఇంట్లో కూర్చుని హాయిగా ఒక బాక్స్‌లో చూసేయొచ్చు. ఆ బాక్సులొచ్చిన దగ్గర నుంచి మానవుడి పతనం ప్రారంభమైనది. మానవుడు అనుకుంటున్నాడు గొప్పగా ఎదుగుతున్నాననుకుంటున్నాడు. ఎదగటం లేదు. దిగజారిపోతున్నాడు ఇంకాను. ఎంత ఎన్ని యంత్రాలొచ్చినియో, యంత్రాలను సృష్టించే కొద్దీ మానవుడి యొక్క యాంత్రిక జీవితం సర్వనాశనమైపోయింది. యంత్రాలు లేనప్పుడు మానవుడు ఎంత మేధస్సును ఉపయోగించేవాడో, కాలిక్యులేటర్ లేనప్పుడు లెక్కలు అతి సులభంగా కట్టేసుకునేవాడు. అంతేకాదు పూర్వకాలములో గడియారాలు లేవు. సూర్యుడి యొక్క గమనం బట్టి టైం చెప్పేసేవారు. చంద్రుడి యొక్క క్షీణత, వృద్ధి బట్టి కాలాన్ని గణించి చెప్పేశారు. అంత మేధావులు ఉండేవారు పూర్వకాలంలో. కాలము మానవుడి యొక్క సృష్టి కాదు, దైవము యొక్క సృష్టి. మానవులు జీవితంలో కాలాన్ని
ఇంత అని ఖచ్చితంగా చెప్పలేరు. ఇంత ఈ సమయము. మానవులకు సమయం అనేది తెలియకుండా ఖర్చు పెట్టేసుకుంటున్నారు. కాలాన్ని తెలియకుండా వృధా ఖర్చు చేసేస్తున్నారు. కాలం యొక్క విలువను తెలుసుకోవడం లేదు. కాలం విలువ తెలియాలి అంటే మనం భూమి మీద ఎప్పుడు పుట్టామో తెలుసుకోవాలి. మనం భూమి మీద ఎప్పుడు పుట్టామో. చాలా మంది అనుకుంటారు, నేను 1968లో పుట్టాను, నేను 75లో పుట్టాను అనుకుంటారు. ఈ శరీరంతో కాదు. అసలు మీరు భూమి మీదకి ఎప్పుడు పుట్టారు? అంటే మీ పుట్టుక అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? అందుకే చెప్పారు. ఈ మానవుడు ఈ మధ్య కాలం వాడు కాదు, పురాతనమైన వాడు. అంటే పురాతనమైన వాడు మానవుడు అని లెక్కలు వేసి మరీ చెప్పారు. దేహో దేవాలయ ప్రోక్తః, జీవో దేవో సనాతనః. సనాతనము అంటే పురాతనము. మానవుడు ఎంత పురాతనమైన వాడో. ఎంత పురాతనమైన వాడంటే అతడు కలియుగంలోనూ ఉన్నాడు, ద్వాపర యుగంలోనూ ఉన్నాడు, త్రేతాయుగంలో, కృతయుగంలో కూడా ఉన్నాడు. అందుకే అర్జున, అర్జున యోగి భవ అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. మరణం నీ శరీరానికే కానీ నీకు కాదు. ఎంత అద్భుతమైందో గీత. గీతాచార్యుడు సమస్త విషయాలను చెప్పేశారు. ఇక మానవులు బాధతో ఉన్నారా? ఆనందంతో ఉన్నారా? లెక్క వేసి చెప్పడం కష్టం. మానవుడి యొక్క జీవితంలో ఎంతకాలం ఆనందంగా ఉన్నారు, ఎంతకాలం బాధగా ఉన్నారో చెప్పడం కష్టం. మీకొక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆనందాన్ని, బాధని ఇంతని లెక్క కట్టి చెప్పలేము. ఉదాహరణకి మీకు లడ్డు అంటే ఇష్టం. ఇప్పుడు మీరు ఎవరో మీకొక లడ్డు ఇచ్చారు. అది గోరువెచ్చగా అప్పుడే తయారు చేశారు. లేలేత పాకం పట్టి అసలు చూస్తుంటేనే నోరూరిపోయేంత లడ్డు మీ చేతిలోకొచ్చింది. మీరు దాన్ని ఆస్వాదిస్తూ తింటున్నారు. ఆస్వాదనలో ఆనందం కలిగింది. ఆనందం కలిగింది తింటున్నారు. సగం లడ్డు తిన్నారు. ఈలోగా మీరొక దుర్వార్త విన్నారు. దుర్వార్త అంటే మీకు అత్యంత సన్నిహితులు చనిపోయారు అని. ఇప్పుడు సగం లడ్డూనే తిన్నారు. ఆనందంగా తిన్నారు. ఇంకో సగం లడ్డు మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ వార్త మీ మనసులోకి ప్రవేశించిన తర్వాత ఈ సగం లడ్డు, అంతకుముందు తిన్న సగం లడ్డు ఏ భావనతో తిన్నారో, ఇప్పుడు అదే భావనతో ఈ హాఫ్ లడ్డు తినగలరా? కష్టం. అందుకనే మానవుడికి సుఖానికి, దుఃఖానికి కాలాన్ని గణించలేము, నిర్ణయించలేము, లెక్క పెట్టలేము. కానీ మానవుడు భూమి మీదకొచ్చింది ఆనందంగా జీవించడానికొచ్చాడు. కానీ ఆనందంగా జీవించడం తెలియట్లేదు. ఆనందం అంటే ఎక్కడో ఉంటదనుకుంటున్నాడు. పరిగెడుతున్నాడు. తనలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే ఆనందో బ్రహ్మ. ఆనందమే బ్రహ్మ స్వరూపము. తాను ఈ శరీరము మలినము. శరీరం మలినం. ఆత్మ మాత్రం ఆనందం. అందుకే ఆత్మానందము అంటారు. ఆనందానికి శక్తి ఉంటుంది. శరీరానికి మించిన శక్తి ఉంటుంది ఆనందానికి. ఆ ఆనందము మనసుతో పొందేది. అందుకే మనల్ని పూర్వకాలంలో మనసులు అని పిలిచేవారట. కాలగర్భంలో మనసులు కాస్త మనుషులుగా మారిపోయింది. సాధారణ జీవితాన్ని గడిపే వాళ్ళని మానవులు అంటారు. అంతర్గత ఆనందాన్ని పొందే వారిని యోగులు అంటారు. అందుకే యోగి భవ అర్జున. అందుకే పరమేశ్వరుడు ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఎందుకంటే తపస్సు ఎప్పుడు చూసినా ధ్యానంలో. అదే పరమానందం. ఎందుకు? ఆ శివలింగం మీద ఏది వేసినా జారిపోతదట. నీళ్లు పోసినా, పాలు పోసినా, పువ్వులేసినా, ఆకులేసినా ఏమి నిలవు, అన్నీ జారిపోతాయి. అంటే అర్థం ఏంటి? మానవుడు పొందే ప్రతీదీ జారిపోతుంది మానవుడి నుంచి అని చెప్పడం శివలింగంలో ఉన్న ప్రాముఖ్యత. అందుకే శివుడు లింగాకారాన్ని మాత్రమే పూజించమని చెప్పాడు.
తనల్ని పూజించమని చెప్పలేదు. అంతేకాదు అక్కడ విభూదిని కూడా ప్రసాదంగా పెట్టారు శివుడి దగ్గర. ఎందుకు? ఎందుకంటే విభూది అంటే నశించిపోతుంది అని అర్థం. అంటే పుట్టిన ప్రతీదీ నశించిపోతుంది. అందుకే విభూది. ఎందుకంటే ప్రతీదీ కాలిపోతుంది. అంటే కనుమరుగైపోతుంది, నశించిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా శరీరం కాలిపోయినా, లేతే నేను పెట్టుకున్న వస్తువులు కాలిపోయినా, ఏది కాలిపోయినా బూడిదగా మారిపోతుంది. ఈ బూడిద ఈ బూడిదనే విభూది అంటారు. విభూది ధరించడంలో ఉన్న పరమార్థం ఏంటంటే, సృష్టిలో ప్రతీదీ నశించిపోతుంది. పుట్టింది ప్రతీదీ నశించిపోతుంది. ఆ నశించే దానిని గమనించమన్నారు. అందుకే విభూది. అంటే గతం నశించిపోయింది. వర్తమానం నశించిపోబడుతుంది. భవిష్యత్తు నశించడానికి సిద్ధముగా ఉన్నది. ఇది చెప్తే మనకి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఋషులు, మునులు ఆ పరమ రహస్యాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయి, తమ చేతిలో ఏదీ లేదని, కాలమే అన్నిటిని నిర్ణయిస్తుందని అనుకునే సామాన్యమైన మానవులకు అన్నీ తమ చేతిలోనే ఉన్నాయి. కాలము ఏది నిర్ణయించదు. నిర్ణయమంతా మనదే అని చెప్పే స్థాయికి చేరుకున్నారు తపస్సుల ద్వారా. ఆ తపస్సే వాళ్ళు చేస్తే మునులు, ఋషులు, దేవతలు చేస్తే తపస్సు అన్నారు. మానవులు చేస్తే ధ్యానం అన్నారు. పేరు మార్పే గాని మిగతాయన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఒక్కటే. ఇప్పుడు కాలచక్రము నిరంతరము తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది కాలం వాస్తవము అన్నారు. కాలము వాస్తవము అన్నారు. వాళ్ళే సామాన్యమైన మానవులు. ఇంకా యోగులేమన్నారంటే కాలము భ్రాంతి అన్నారు. భ్రాంతి. అంటే భ్రాంతి అంటే ఉండదు. అలా జరిగిపోతూ ఉంటుంది. ఆగదు. మన కోసం ఆగదు. భ్రాంతి అంటే ఉన్నట్టే ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత ఉండదు. అలా కాలము జరిగిపోతూ ఉంటుంది. మనకొక రహస్యం పురాణాల్లో తెలుసుకుందాము. హనుమంతుల వారు తన తల్లిని బతికించడం కోసం సూర్యకిరణాలను కూడా భూమి మీద పడకుండా అడ్డుకున్నారు చిన్న వయసులో. అంత సిద్ధి ఎలా పొందారు అంటే, ఆ హనుమంతుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడు. పరమేశ్వరుడే హనుమంతుల వారుగా వచ్చారు కాబట్టి, ఆయన చేసిన సాధన అనంతము. ఆ అనంతమైన తపస్సు ద్వారా ఆయనకి అష్టసిద్ధులు చిన్నతనంలోనే వచ్చినవి. అందుకే సూర్యుడిని పండుగ భావించి తినడానికి ఉరుకులు పరుగులు పెడుతూ ఎళ్ళారు. నిజానికి సూర్యుడనేది భూమికి ఎంతో దూరంలో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యగ్రహం జరగదు. జరగని సూర్యుడు జరుగుతున్నట్టుగా కనపడుతున్నాడు. తరగని సూర్యుడు తరగని చంద్రుడు తరుగుతున్నట్టుగా కనపడుతున్నాడు. దీన్నే భ్రాంతి. ఇందాక అనుకున్నాం గదా! యోగులు కాలాన్ని భ్రాంతి అన్నారు. సామాన్యమైన మానవులు కాలాన్ని వాస్తవము అన్నారు. వాస్తవానికి, భ్రాంతికి తేడా తెలుసుకుంటున్నాం మనం. సూర్యుడు జరుగుతున్నట్టుగా కనపడతాడు. కానీ జరగడు. చంద్రుడు తరుగుతున్నట్టుగా కనపడతాడు. కానీ తరగడు. దీన్నే భ్రాంతి అంటారు. మరి ఇలా సూర్యోదయం, సూర్యాస్తమనం మనకి ఏర్పడి అది పగలుగాను, అలాగే చంద్రోదయం, చంద్రాస్తమానం రాత్రిగాను మనకి ఉంది. అందుకనే పిల్లల్ని పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటారు. పెద్దల కాళ్ళకి నమస్కరించి ఆయుర్దాయం అంటే ఆశీర్వాదం తీసుకోమంటారు. ఎందుకలా ఆశీర్వాదం తీసుకోమంటారంటే, ఎప్పుడైతే పిల్లలు వంగి కాళ్ళకి దండం పెట్టినప్పుడు, పెద్దవాళ్ళు తల మీద చెయ్యి పెట్టినప్పుడు, అక్కడ ఒక శక్తి జనరేట్ అవుతుంది. ఆ శక్తి సర్కిల్ సర్క్యూట్ అవుతుంది. ఒక చక్రంలా తిరుగుతుంది. అందుకే ధర్మశాస్త్రం హిందూ ధర్మశాస్త్రం పాద నమస్కారాలకి ఎక్కువ విలువిస్తుంది. గౌరవించడం, పెద్దలని గౌరవించడం. మరి ఈ రోజుల్లో హాయ్, హాయ్ అంటున్నారు. కానీ హాయిగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఆశీర్వాదాలు లేవు.
పెద్దల యొక్క ఆశీర్వాదాలు లేవు. పిల్లలకేమో పెద్దవాళ్ళు నేర్పట్లేదు. అందుకని ఆళ్ళు హాయ్ అన్నా కూడా హాయిగా ఉండలేకపోతున్నారు. కాబట్టి "మొక్కై వంగనిది మానై వంగునా" మొక్కై వంగనిది అంటే మొక్క చిన్న కాలం దానికి. ఇంకా కాలము దానికి ఇంకా చాలా ఉంది. ఇంకా ఎదగాల్సింది. మనం ఎలా చెప్తే అలా వింటారు పిల్లలు. మనం చెప్పకపోతే చెడిపోతారు. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మీరు విద్యార్థులకు ధ్యానం చెప్పండి. పాఠశాలలకు వెళ్ళండి. విద్యార్థులకి ధ్యానం చెప్పండి. ఎందుకంటున్నారు? అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు ఇవన్నీ తగ్గుతాయి. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు, దారుణాలు, మారణకాండలు తగ్గుతాయి. అలా తగ్గాలనే కోరికతో మరి అందరికీ జ్ఞానం అందించాలనుకుంటున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. అంటే ఈ కలియుగ ప్రభావాన్ని కల్మషాల యుగమట. కలియుగము అంటే కల్మషాల యుగం. ఈ కల్మషాలను, ఈ ప్రభావాన్ని తగ్గించాలి అంటే అందరితో సాధన చేయించాలి. సాధన వల్ల మనిషి జ్ఞానాన్ని పొందుతాడు. అందుకే అంటారు, "పదుగురాడు మాట పాడియై దరచెల్లు విశ్వదాభిరామ వినురవేమ." పదుగురాడు మాట అంటే 10 మందితో కలిసి మనం ధ్యానం చేయిస్తే, ఆ 10 మంది మరొక 10 మందికి చెప్తారు. అలా 10, 10, 10, 10 వందల వేల మంది ధ్యానంలోకొస్తారు. అందుకే ప్రతిరోజు నీ జీవిత ధ్యేయం ఏంటి అని ఎవరైనా అడిగితే, నా జీవితానికి ఒక ధ్యేయం లేదు, ఒక లక్ష్యం లేదు అంటారు. అదే యోగులను అడిగితే వాళ్ళు చెప్తారు, నేను కొంతమందికైనా జ్ఞానాన్ని బోధించాలి. కొంతమందినైనా శాకాహారులుగా మార్చాలి. శాకాహారంలో ఉన్న ప్రాధాన్యత చెప్పడానికే నేను భూమి మీదకొచ్చాను అని యోగులు తెలుసుకుంటున్నారు. ధ్యానాన్ని నేర్పడం కోసం, ధ్యానం అందించడం కోసం మేము భూమి మీదకొచ్చామని తెలుసుకుంటున్నారు. పత్రిజీ యొక్క రాకతో ఈ సృష్టిలో మార్పులు క్రమక్రమంగా వచ్చి పత్రిజీ ఒకటే కోరుకున్నారు. ఏమని? రామరాజ్యం రావాలి, రావణ రాజ్యం పోవాలి అన్నారు. ప్రస్తుతం నడుస్తున్నది రావణ రాజ్యము. పత్రిజీ గారు రాకతో రామరాజ్యం ప్రారంభమైనది. మరి ఆ రామరాజ్యాన్ని ఆయన కొంతవరకు చేసి, తిరిగి మనందరి భుజస్కంధాల మీద మోపి, ఆయన మనకి నేర్పి, మనకా శిక్షణను అందించి, ఆయన తర్వాత జన్మలోకి, తర్వాత గొప్పదైన జన్మలోకి ప్రవేశించడానికి వెళ్ళారు. ఇప్పుడు మన జీవిత ధ్యేయం ఏంటంటే, మన గురువు గారిచ్చిన ధ్యేయమే మనదిగా భావించి, ప్రతిరోజు కొంతమందికైనా సాధన నేర్పుతూ, చెబుతూ, ఎవరు కనిపించినా, ఎవరు అడిగినా, అడక్కపోయినా మన ధర్మం ఏంటంటే చెప్పడము. అలా చెబుతూ మానవులు సాధనలు చేసుకున్నప్పుడు ఈ సుదీర్ఘమైన జీవిత ప్రయాణములో అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఈ మానవులనే త్రికాల జ్ఞానులు అంటారు. కొంతమంది చిరంజీవులుగా వర్ధిల్లుతున్నారిప్పుడు తపస్సులు చేసి. అలాంటి చిరంజీవులే మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చారు. అలాంటి వారే పతంజలి మహర్షి, కపిల మహర్షి. వాళ్ళు యోగ విద్యలను భూమి మీదకి అందించిన మొట్టమొదటి మహర్షులు, మహానుభావులు. వాళ్ళు యోగ విద్యల ద్వారా ఏది కావాలంటే అది పొందవచ్చని, దేన్నైనా చూడవచ్చని అవకాశం ఉందని చెప్పారు. ఈ ఆధునిక కాలంలో మానవులు యోగ విద్యను పూర్తిగా విశ్వసించడం లేదు. అలా విశ్వసించాలంటే యోగ విద్యను అందరికీ సరైన సమయంలో, సరైన విధంగా అందించాలి. చాలామంది అంటారు, "కాలం కలిసి రాలేదండి" అంటారు. కాలం కలిసి రాకపోవడం అంటూ ఉండదు. కాలం అందరికీ కలిసొస్తుంది. కానీ నువ్వు కలిసొచ్చే పనులు చేయలేదు. నువ్వు తప్పుడు పనులు చేశావు. నువ్వు పాపం చేశావు. నువ్వందరినీ బాధ పెట్టావు. అందరినీ ఇబ్బందుల పాలు చేశావు. ఎవరి ధనాన్నో అపహరించావు. ఎవరినో మాటలతో బాధించావు. చేతలతో హింసించావు. దాని యొక్క ప్రభావము తిరిగి నువ్వు పొందుతున్నావు. దాన్నే కాలం కలిసి రావట్లేదు అంటున్నావు. నిజానికి కాలం కలిసి రావాలి అంటే మానవుడి యొక్క జీవిత ధ్యేయం తెలుసుకోవాలి. లక్ష్యం తెలుసుకోవాలి. ధర్మం ఏంటో తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోవాలి.
ధర్మజీవిగా జీవించాలి. అందుకే ధర్మో రక్షితి రక్షిత. అంటే నువ్వు ఏ ధర్మాన్నైతే పాటిస్తావో ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. మన ధర్మం ఏంటి? శాకాహారమే మన ధర్మము. ధ్యానమే ధర్మము. మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం కోసమే మనకి ఈ కాలాన్ని శక్తివంతంగా మార్చుకోవడం కోసం మనకొక అవకాశం ఇచ్చాడు భగవంతుడు. నిజానికి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. మీరు విన్నారో లేదో? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఏంటో తెలుసా అండి? ఈ పిచ్చుకంట పద్దాక తిరుగుతానే ఉంటదంట. అక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి, అక్కడికి తిరుగుతా ఉంటదట. దీనికి కాలు ఆగదు. ఎప్పుడు తిరుగుతానే ఉంటది. అలా తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఉన్నప్పుడు దానికి ఒకానొక సమయంలో కాళ్ళు పనిచేయవింక. ఇంక తిరగడానికి అవకాశం లేదు. అప్పుడు అదేం చేస్తది పిచ్చుక, అయ్యో! కాళ్ళు బాగున్నంత కాలం, రెక్కలు బాగున్నంత కాలం ఎగిరాను, ఎగిరాను, ఎగిరాను. రెక్కలు బాగున్నప్పుడు ఎగిరాను. కాళ్ళు బాగున్నప్పుడు తిరిగాను. ఇప్పుడు కాళ్ళు బాగోలేవు, రెక్కలు బాగోలేవు. ఎందుకు? కాళ్ళలో ఉన్న శక్తి క్షీణించింది. రెక్కలలో ఉన్న శక్తి క్షీణించింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఏడుస్తూ కూర్చుందట. అప్పుడు ఎవరో అటుగా ఎళ్తూ పిచ్చుకని, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారట. ఇలా ఇలా జరిగింది అంటే, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకా నీ శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని సాధన చెయ్యి అని చెప్పారట. ఎవరో మహానుభావుడు. అయ్యో! ఎంత సమయాన్ని వృధా చేసేసుకున్నానో కదా! అనవసరమైన తిరుగుళ్ళు తిరిగాను, ఎగిరాను, తిరిగాను, ఎగిరాను. ఇప్పుడు శక్తి క్షీణించి శక్తి క్షీణించుకున్నాను, క్షీణించబడినది. ఇప్పుడేం చెయ్యాలి అంటే, ఇంకా సమయం ఉంది. ఇంకా నీకు ప్రాణం ఉంది. కళ్ళు మూసుకొని కూర్చొని నీ ప్రాణాన్ని నువ్వు గమనించు అని చెప్పి వెళ్ళిపోయారట. ఎవరో మహానుభావుడు. ఇప్పుడు ఈ పిచ్చుక కళ్ళు మూసుకొని కూర్చుంది. కూర్చోగా, కూర్చోగా, కూర్చోగా ఆ ప్రాణమే దైవము అని తెలుసుకుంది. ఆ దైవమే పరబ్రహ్మ స్వరూపము. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము. మనం గూడా పిచ్చుక లాంటి వాళ్ళమే. అలా తిరుగుతూ, 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 తిరుగుతూ ఉన్నప్పుడు పత్రిజీ గారు కనిపించారు. "ఎంతకాలం తిరుగుతావు? బుద్ధుందా లేదా? కూర్చో కళ్ళు మూసుకొని. కూర్చో వేళల్లో వేళ్ళు పెట్టుకొని. కదలకూడదు, మెదలకూడదు. ఆలోచనలు రాకూడదు. కళ్ళు మూసేసుకో" అన్నారు. సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా ఎవరినో కొట్టారు. మనం భయపడ్డాం. ఎవరినో తిట్టారు. మనం భయపడ్డాం. కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు. కూర్చున్నాము. త్రికాల జ్ఞానములమయ్యాము. త్రికాల జ్ఞానులంటే అర్థమేంటి? సృష్టి ప్రారంభంలో మనమున్నాము. ఇప్పుడు సృష్టి మధ్య కాలములో మనముంటాం. రేపు సృష్టి అంతము వరకు మనముంటాము. అర్జునా! నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావకః, న చైనం క్లేదయో యంతి నశోషయతి మారుతః. అర్జునా! నువ్వు శరీరం కాదు ఆత్మ. ఆత్మ అగ్నిలో దహించబడదు. నీటిలో తడుపబడదు, గాలిలో కదల్చబడదు. ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మే పరమాత్మ అని అద్భుతమైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, కాలజ్ఞానాన్ని మనకి బోధించారు. శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ అద్భుతాన్ని మనం తెలుసుకున్నాము. మనకి మరణం లేదు. శరీరానికే మరణం, ఆత్మకి మరణం లేదు. ఈ రహస్యాన్ని ఎవరైతే తపస్సుల ద్వారా తెలుసుకుంటారో వాళ్ళకి వాస్తు దోషాలుండవు, గ్రహ దోషాలుండవు, గృహ దోషాలుండవు, వస్తు దోషాలుండవు, ఏ దోషాలు ఉండవు. ఇది కాలం మనకు నేర్పిన జ్ఞానము. అంతేకాదు ఎవరైనా అడిగితే మీదే కులం అంటే మాది బ్రహ్మ కులము. మీదే మతం మాది బ్రహ్మ మతము. మీరెవరు? బ్రాహ్మణులు. అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులము. మాది బ్రహ్మ కులం, బ్రహ్మ మతం. మేమంతా బ్రాహ్మణులము. బ్రాహ్మణులం అంటే బ్రహ్మజ్ఞానం పొందుతున్నాము. ఆత్మస్వరూపులము అని చెప్పే ధైర్యము మనకి రావాలి. ఆ వినే వాళ్ళకి అవగాహన రావాలి. లేకపోతే మనం పిచ్చోళ్ళం అనుకుంటారు. అందుకే అంత తెలిసినా కూడా నోరు మెదపకుండా మౌనంగా ఉండేవారిని మునులు అన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారే ఋషులు, మునులు. అందుకే భగవంతుణ్ణి ఒక రూపంగా చూడొద్దని చెప్పారు పత్రిజీ గారు. రూపాలొద్దు, నామాలొద్దు అని ఎందుకన్నారు? భగవంతుడే కాలము.
అందుకే కాలాయ నమః, కాలాయ నమః, కాలకంఠాయ నమః, కాలనేత్రాయ నమః, కాల వికరణాయ నమః, కాల స్వరూపాయ నమః, కాలాగ్ని రుద్రాయ నమః. ఈ నామాలు కాలం అందుకే లలితా సహస్రనామాల్లో కాలకంఠి, కాంతిమతి, క్షోభిని, సూక్ష్మ రూపిణి. కాలము సూక్ష్మంగా ఉంటదట. అనుభవించడానికి వచ్చేసరికి స్థూలంగా మారిపోతదంట. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. మీరెవరినో ప్రేమించారు. 10కి వాళ్ళొచ్చి మిమ్మల్ని కలుసుకుంటానన్నారు. 11 అయినా రాలేదు. ఆ 10-11 ఒక్క గంట సమయం ఎలా ఉంటదంటే ఒక యుగంలా ఉంటది. ఒక యుగం. అదే ప్రేమికులు 10 గంటలకు వస్తానని 5 నిమిషాలు తక్కువ 10కే వచ్చేసి ఒక గంట మీతో గడిపితే వాళ్ళు గడిపిన సమయం ఒక ఆనంద యుగముగా ఉంటుంది. అందుకే మనం ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించకూడదు. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవడమే ధ్యానము. అదే నిన్ను నువ్వు తెలుసుకోవడము. మరి ఇంత అద్భుతమైన అవకాశం నాకిచ్చారు నీరజ మేడం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. కాలము అనే దాని గురించి మనం ఈరోజు ఏదో మనకిచ్చిన సమయంలో కొంతైనా తెలుసుకున్నాము. ధన్యవాదాలండి. కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. థాంక్ యూ వెరీ మచ్.